తెలంగాణలో తెలుగు మాతృభాష. ఇప్పుడు ఈ తెలంగాణ తెలుగు భాష దినోత్సవం మనం ఒక ప్రముఖ వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటున్నాం. ఆయన పేరు కాళోజీ. మీ స్నేహితుడు కాళోజీ లాగా రెడీ అయ్యి వచ్చారు. వారిని పైకి ఆహ్వానిస్తాం. కాళోజీ నారాయణరావు గారు 1914 సెప్టెంబర్ 9వ తేదీన జన్మించారు. అంటే ఇవాళ సెప్టెంబర్ 9. ఆయన పుట్టినరోజుని మనం తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సుప్రసిద్ధ కవి, స్వాతంత్ర సమరయోధుడు. మరీ విత్తనం అంటే ఎంత చిన్నగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. అంత చిన్న విత్తనంలో ఎంత పెద్ద వృక్షమైతే వచ్చిందో అలాగే మన తెలుగులో కూడా చిన్న పదంతో చాలా పెద్ద అర్థాన్ని వివరించవచ్చని మన కాళోజీ నారాయణరావు గారు వివరించారు. ఇప్పుడు మీ స్నేహితులు కొందరు తెలుగు భాష గొప్పదనం గురించి తమ గానంతో తెలియజేయడం కోసం మీ ముందుకు వచ్చేస్తున్నారు. వాళ్ళని ఆహ్వానిద్దామా? మా తెలంగాణ కోటి రత్నాల వేల ఉన్నవాడే మన దాశరథి. అక్షరాలు కొద్ది పాటలు నేర్చింది మన యశోదారెడ్డి.
తెలంగాణ ప్రభుత్వం మన కాళోజీ నారాయణరావు గారి పుట్టినరోజుని తెలంగాణ భాషా దినోత్సవంగా అభివర్ణించింది. తెలంగాణ భాష అంటే అలాగా అభివర్ణించారు మన తెలంగాణ ప్రజలు. అందుకే ఆయన పుట్టినరోజుని మనం తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. అంటే ఇవాళ మనం జరుపుకుంటున్నాం. అవునా? మీరందరూ మీ అమ్మంటే చాలా ఇష్టం. మీకు అందరికీ అమ్మ నాన్న అంటే చాలా ఇష్టమా? మాతృభాష అంటే ఏంటి? తెలుగు ఒకటే మాతృభాష. మాతృభాష అంటే ఏంటి? మనం ఇంట్లో మాట్లాడే భాష. నాన్న మాట్లాడతారా ఇంట్లో? మేము తెలుగు మాట్లాడతాం. కొంతమంది ఏం భాష మాట్లాడతారు? అలా ఇంకా ఏం భాష? ఇంగ్లీష్, మన ఇండియా కన్నడ. వెరీ గుడ్. అలా మనం ఇంట్లో మాట్లాడుకునే భాషని మాతృభాష అంటాం. కానీ మనం ఏ రాష్ట్రంలో ఉన్నాం? తెలంగాణ. సో అందుకే తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుంటాం. మన మాతృభాషను ఎప్పుడు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? అమ్మ నాన్న మీరు ఎంత ప్రేమిస్తారో అలాగా మాతృభాష కూడా ప్రేమించాలి. ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, హిందీ నేర్చుకోవచ్చు, ఏ భాషైనా నేర్చుకోవచ్చు. కానీ మన మాతృభాషని చెప్పండి. సో మీ అందరికీ, మేడంకి, టీచర్స్కి అందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు ఉపాధ్యాయుని శ్రీమతి లీలా కోరిక మేరకు ఈరోజు నేను తెలుగులో మాట్లాడుతున్నాను. అందరికీ తెలంగాణ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. మాతృభాషను ప్రేమించండి, అన్ని భాషలు నేర్చుకోండి. మాతృభాష అంటే తెలుగు, కన్నడ, హిందీ, మరాఠీ, రాజస్థానీ అన్ని భాషలు మనం ఇంట్లో మాట్లాడే భాషల్ని మాతృభాషలు అనేసారు. వేరే భాషలు ఎందుకు నేర్చుకోవాలి, ఆంగ్లం ఎందుకు నేర్చుకోవాలి అంటే మాతృభాష నేర్చుకుంటే మన రాష్ట్రంలో మాత్రమే మనము రాణించగలుగుతాము. ఆంగ్ల భాష, ఇతర భాషలు నేర్చుకున్నట్లయితే ప్రపంచంలో ఏ ప్రదేశంలో అయినా కూడా మనం రాణించగలుగుతాము, భవిష్యత్తు పునాది వేసుకోగలుగుతాము. కాబట్టి అన్ని భాషలు నేర్చుకోవాలి, మాతృభాషతో సహా. సో ఈ మాతృభాష దినోత్సవం సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. అండ్ తెలంగాణ తెలుగు భాషా దినోత్సవాన్ని కాళోజీ నారాయణరావు గారి పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ సంవత్సరము 111వ జన్మదిన శుభాకాంక్షలు కాళోజీ నారాయణరావు గారికి. కాళోజీ నారాయణరావు గారితో పాటు దాశరథి, గద్దర్ వీళ్ళందరూ కూడా తెలంగాణ భాష అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేశారు. వాళ్ళందరికీ మనము నమస్కారాలు తెలియజేస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా.
చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది? పరభాష జ్ఞానాన్ని సంపాదించు, పరభాష జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలోనే నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. మాకురా తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదా.